హలో నమస్తే, వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడా. పందిళ్ళ దగ్గర అయితేనే, ఇళ్ళ దగ్గర అయితేనే ఎంత సంతోషంగా సందడిగా ఉంటుంది కదండి వినాయక చవితి అంటేనే. చూడండి, నిన్న తెచ్చుకున్న కలువ పువ్వులు ఎంత బాగా విచ్చుకున్నాయంటే, నిన్న మొగ్గల్లా ఉన్నాయండి. మొత్తం 4 పువ్వులు తీసుకొచ్చాను. అందులో 2 అంటే 2 విచ్చుకున్నాయి, 2 ఏమో మళ్ళీ మన చేతితో విడదీశాను అనమాట. ఒకటి మాత్రం చాలా బాగా విచ్చుకుందండి, చాలా బాగుంది అది. ఉదయాన్నే డోర్ తీసేసరికి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా నిన్న తెచ్చుకున్న పత్రి అంతా సిద్ధం చేసుకున్నాను కదండి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. దేవుడి దగ్గర ప్రసాదాలు రెడీ అయిపోయిన తర్వాత పూజకి అంతా సిద్ధం చేస్తున్నానండి. మొత్తం అన్నీ సర్దుకున్నాను. ప్రసాదాలు అయితే ఏమేమి ఎవరిష్టం వాళ్ళండి. కుడుములు చేశాను, అలానే పులిహార, మోదకాలు. ఈ మోదకాలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారండి. సేమియా పాయసం, అలానే కొంచెం దద్దోజనం, పాలు, ఇంకా కుడుములు, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి శనగలు, సవతాలించిన శనగలు, మామూలు పచ్చి శనగలు అనమాట, కొమ్ము శనగలు, ఇంకా పరవన్నం, ఇంకా సేమియా కూడా, అలానే పళ్ళు రకాలు. ఎన్ని రకాలు మనకి దగ్గరలో అందుబాటులో ఉంటే అన్ని రకాల పళ్ళు అండి. పూలు కూడా చక్కగా అన్నీ సర్దుకున్నాక చక్కగా దీపారాధన చేసుకొని అష్టోత్తరం చదువుకొని ఒక్కొక్క పత్రి వేసుకుంటూ, అలాగే పువ్వులు కూడా మనం వేసుకుంటూ అష్టోత్తరాలు చదువుకున్నానండి. అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకి పుస్తకాలు, పెన్నులు కూడా పెట్టి దండం పెట్టుకోమన్నాను. అలానే ఎప్పుడు కూడా గణపతి పూజ మనం ఎప్పుడు చేసినా సరే ఆయన సంతోషిస్తాడు. ఏంటి అంటే మనం గుంజిని తీయాలండి. మొట్టికాయలు ముట్టుకొని చెంపలు వేసుకొని ఏమన్నా తప్పులుంటే క్షమించగలనాదా అనేసి మొట్టికాయలు వేసుకొని గుంజీలు ఒక 5 గుంజీలు పిల్లల్ని తీయమన్నాను. మేము కూడా తీసామన్నమాట. మా పూజ అయితే ఇలా చాలా సంతోషంగా అయ్యిందండి. మీ అందరి పూజ కూడా ఇలాగే అయ్యిందని అనుకుంటున్నాను. మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా సరే, విఘ్నాలున్నా తొలగించి మాకు శుభాన్ని కలిగించండి. మా పిల్లలకి విద్యా బుద్ధులు, ఆరోగ్యాన్ని ఇవ్వండి. మేము అందరం ఎల్లవేళలా సంతోషంగా ఉండాలి. నీ కరుణా కటాక్షం మాపై ఉంచుతండి. నీ చల్లని దీవెనలు మాకెప్పుడు అందించుతండి అని దండం పెట్టుకొని, తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని అడిగి మోకాళ్ళు వేసి గుంజీలు తీసి మొట్టికాయలు వేసుకోవాలండి గణపతి పూజలో. అలా ఎప్పుడైతే చెంపలు వేసుకొని మొట్టికాయలు వేసుకుంటామో ఆయన నవ్వుతాడంట. ఆయనకి చాలా ఆనందం అంట, చాలా సంతోషం అంట. అలానే అందరూ కూడా ఇవాళ కథ చదువుకొని అక్షతలు వేసుకోండి. చంద్రుడిని చూసినా ఏమీ కాదు, లేకపోతే నీలాప నిందలు వస్తాయంటారు. మనం ఏమీ చేయకపోయినా సరే, ఏ తప్పు చేయకపోయినా ఏదో ఒక రకంగా నింద పడతామన్నమాట. అందువల్ల చవితి చంద్రుడిని చూడకుండా వీలైన మట్టికి కథ చదువుకొని పూజ చేసుకుంటాం కదా, ఆ పూజలో అక్షతలు వేసుకోండి ప్రతి ఒక్క